అదేమైనా కావాలని అలా చేసిందా? ఆ రోజు ప్రియా ఫోన్లో ఫోటో చూసి కావేరిని నువ్వు అపార్థం చేసుకోలేదా? అలాగే ఈరోజు కూడా అలా జరిగిందనుకోవచ్చు కదా. నువ్వే కదయ్యా ప్రత్యక్షంగా కావేరికి ఫోన్ చేసిచ్చావు. అలాంటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అది నిన్నుగాక ఇంకెవర్ని అనుమానించాలి చెప్పు? పైగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అట్టాగే ఏడ్చాయి. నువ్వు వాళ్ళమ్మకి ఎక్కడ నిజాన్ని చెప్పేస్తావోనని పాపం ఎంత భయపడిపోయి ఉంటే అంతలా అరిచేసుంటుంది చెప్పు? అది కాదు నాయనా, నువ్వు అర్థం చేసుకోవలసిందే. నువ్వు దానికి మొగుడువయ్యా. అమ్మా నాన్నలు పిల్లల్ని అర్థం చేసుకున్నట్టే మొగుడు పెళ్ళాలు కూడా ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి. నీ పెళ్ళాం ప్రేమ కోసం ఇష్టమైనా కష్టమైనా అన్నీ నీ సొంతమే. వాటిని గుండె మాటున ఫిల్టర్ చేసుకుంటేనే మీ భార్యాభర్తల బంధానికి చక్కటి భవిష్యత్తుంటుంది. ఈ మాటలు మీ అమ్మ చెప్పినా, ఈ నాన్నమ్మ చెప్పినా నువ్వు నీ సంసారం బాగుపడ్డానికేనయ్యా. ఎందుకంటే మా పెద్దవాళ్ల మాటలు కూడా మేం విన్నాం కాబట్టే గౌరవంగా సంసారాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది కూడా మనసుతో ఆలోచించి తెలివిగా నీ పెళ్ళాన్ని నీ దారికి తెచ్చుకోవాలి. అర్థమైందా? అర్థం చేసుకుంటావుగా? హడావుడిలో ఈ చీరతోనే వచ్చేసానే. ఇప్పుడు ఈ చీర గురించి అడిగితే అమ్మ వాళ్ళకేం చెప్పాలి? కావేరి, ఏందమ్మా ఎట్లునో? నీకేమైపోయిందోనని మా అందరికీ గుండాగినంత పనైంది. నాకేం కాలేదమ్మా, మంచిగానే ఉన్నా కదా. కావేరి, నీకు యాక్సిడెంట్ అయిందని వాళ్ళెవరో చెప్పగానే మేమెంతో కంగారు పడిపోయాం. అసలు ఆ ఫోన్ ఏంటో, మా ముందు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. పోనీలే బావా, అయ్యిందేదో అయిపోయింది. నేను మంచిగానే ఉన్నాను కదా. సరే, లోపలికి పద. జరాగు. కావేరి, గీ చీరేంది? చెప్పు కావేరి, గీ చీరేంది? నీ అవతారమేంది? నువ్వు పొద్దుగల బయటికి పోంగా కట్టుకున్న బట్టలు గివి గావు గదా. ఏంది గిదంతా? ఏంది ఆలోచిస్తున్నావు? పొద్దుగల్ల నీ ఫోన్ నీ కాడ గాకుండా ఎవరి కాడనో ఉన్నది. ఎందుకట్లా నీకు యాక్సిడెంట్ అయిందని గా పిల్ల ఫోన్లో చెప్పింది. మళ్ళా తిరిగి చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అంతేకాదు కావేరి, నీకు గా యాక్సిడెంట్ అయిన జాగా గా అర్జున్ బాబు ఇంటి కాడ్నే అని పంపించిండ్రు. అయినా నువ్వు ఆడ్నే లేకపోతే నీ ఫోన్లకెళ్ళి గా లొకేషన్ మాకెట్లొచ్చింది?
నిన్ను ఎత్తుక్కుంటూ మేం అక్కడికెందుకు వస్తాం? కావేరి, ఏమైతుంది అసలు? ఏంది ఇదంతా? ఇప్పుడు నీ చీరెందుకు మారింది? మాకు ఆ ఫోన్ ఎందుకు వచ్చింది? ఏంది మాట్లాడవేంది? చెప్పు కావేరి, ఎవరలా ఫోన్ చేశారు మాకు? నీకు తెలియకుండా నీ ఫోన్ నుంచి ఎవరో ఎలా కాల్ చేయగలరు? నువ్వేదో నిజం దాస్తున్నావని అనిపిస్తుంది. కావేరి, మేమేదో నీ మీద అనుమానంతో అడుగుతున్నామని అనుకోకు. ఏడ నీ బతుకు ఆగమైపోతుందోనన్న భయం నన్ను వెంటాడుతుంది. నీ కాళ్ళు మొక్కుతా బిడ్డా, ఏదన్నా ఉంటే దాసుకోకుండా చెప్పు బిడ్డా. కావేరి, విషయం ఎలాంటిదైనా సరే నీకు నేనున్నాను. సమస్య నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. ఏమైందో చెప్పు. ఏంది? అక్క నిజం చెప్పేసేటట్టే ఉంది. మెడలో తాళి బయట పెట్టేటట్టే ఉంది. ఓరి భగవంతుడా, ఇప్పుడేంది పరిస్థితి? కావేరి, చెప్పు బిడ్డా, నీకు మేమున్నాం, భయపడకు. ఏమైందసలు? అమ్మా, ఎట్లా చెప్పాలా? నేను మీకు ఏం చెప్తే అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. నా వల్ల ఒక తప్పు జరిగిందమ్మా.